ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ రెండవ రోజుకు చేరింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే 7,67,000 కూడా అప్లికేషన్స్ రావడం జరిగింది. అయితే ఈ దరఖాస్తులో చాలా వరకు కూడా కొన్ని సందేహాలు కలుగుతున్నాయి. మనతో మాట్లాడడానికి నల్గొండ మున్సిపల్ కమిషనర్ ఉన్నారు. నిన్న చూసినట్లయితే మొత్తం కూడా కలర్ ప్రింటింగ్ లో రావడం జరిగింది. ఇవాళ బ్లాక్ అండ్ వైట్ లో రావడంతో కూడా చాలా వరకు సందేహం వ్యక్తం అవుతుంది. ఇది చెల్లుతుందా లేదా అని కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏం చెప్తారు? లేదు సార్, ఇటువంటి అభ్యంతరం లేదు, ఇటువంటి అనుమానం లేదు. ఇది కూడా చెల్లుతుంది, మేము తీసుకుంటాము. ఈ అప్లికేషన్ కూడా చెల్లుతుంది, ఇది మేము సప్లై చేసిందే చెల్లుతుంది. చాలా వరకు జిరాక్స్ సెంటర్లకు వెళ్ళి కూడా జిరాక్స్లు తీసుకొని వస్తున్నారు. మేము క్లియర్గా చెప్తున్నాం, ఇప్పుడు కూడా చెప్పినాము. మీరు జిరాక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు, కొనాల్సిన అవసరం లేదు. ఎన్ని కావాలంటే మేము ఫ్రీగా సప్లై చేస్తాం. జిరాక్స్లకు ఎవరు పోవద్దు, మీ వార్డు సెంటర్లకు రండి, అక్కడ మేము ఫ్రీ సప్లై చేస్తాం, ఎవరు కొనొద్దు. అదేవిధంగా డిసెంబర్ 31 ఆ రోజు అప్లై చేసుకోవచ్చు. డిసెంబర్ 31 1వ తారీఖు నాడు పబ్లిక్ హాలిడేస్, ఆ రోజు సభలు నడవు కాబట్టి మీరు దరఖాస్తు ఫారం అని నింపి పెట్టుకోండి. 1 నుంచి 5 వరకు మళ్ళీ తీసుకుంటాం. మేము చివరి తేదీ ఎప్పటి వరకు? జనవరి 6 సాయంత్రం 6 గంటల వరకు తీసుకుంటాం. ఒకవేళ ఆ చివరి తేదీ అయిపోయినా కానీ తర్వాత కొంతమంది దరఖాస్తు చేసుకున్న వారి పరిస్థితి, సీఎం గారు నిన్న స్టేట్మెంట్ ఇచ్చిన మీరు నిండొచ్చు, టైం అయిపోయినాక కూడా దరఖాస్తులు స్వీకరిస్తామని సీఎం గారు ప్రకటించారు కాబట్టి స్వయంగా తీసుకుంటాం. ఎందుకు ఒకవేళ మీరు కౌంటర్లో ఇవ్వలేని వాళ్ళు మేము మున్సిపాలిటీలో సపరేట్ కౌంటర్ ఓపెన్ చేసినాం, అక్కడ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆడ కూడా దరఖాస్తు ఫారాలు దొరుకుతాయి. కొంతమంది అప్లికేషన్లో సరిగా రాయని వాళ్ళు రిజెక్ట్ కాబడతాయి. ఆ రిజెక్ట్ అయిన వారి పరిస్థితి తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేయాలి? ప్రస్తుతానికి అయితే అప్లికేషన్లు తీసుకుంటున్నాము. స్క్రూటినీల తర్వాత ఇంకా తర్వాత ప్రాసెస్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ వచ్చిన తర్వాత చేస్తాం. మేము మొత్తం మీద కొంతమంది చూసినట్టయితే ఇప్పుడు మున్సిపాలిటీలో కొత్తగా విలీన గ్రామాలు ఉన్నాయి. గ్రామాల్లో అయితే ఉపాధి హామీ పథకం కింద కౌలు రైతులకు జాబ్ కార్డులు ఉన్నటువంటి పరిస్థితి. ఇక్కడ జాబ్ కార్డులు లేని వారిని ఎలా పరిగణిస్తారు? ఉపాధి హామీ కూలీలు అంటే జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ కదా, ఖచ్చితంగా జాబ్ కార్డు ఉన్న వాళ్ళే దానికి అప్లై చేసుకోండి. సాధారణంగా మనకు టౌన్లలో ఉపాధి హామీ పథకం లేదు. మెర్జ్డ్ విలేజెస్లో ఉపాధి హామీ పథకం ఉన్నది. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు అప్లై చేసుకుంటే వాళ్ళకి ఫలితం ఉంటుంది. అదేవిధంగా గృహజ్యోతి స్కీమ్ కూడా చాలా వరకు 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ అన్నారు. కానీ చాలా వరకు రెంటెడ్ హౌస్లలో ఉంటారు. వాళ్ళు కూడా ఇది ఏ విధంగా ఎలిజిబుల్ అని కూడా కొంతమంది రెంటెడ్ హౌసెస్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ మీటర్ నెంబర్ మెన్షన్ చేసి అప్లై చేసుకోవచ్చు. సర్వీస్ నెంబర్ ఉంటుంది, ఆ సర్వీస్ నెంబర్ మీద 200 వరకు మాఫీ అవుతుంది. చూడొచ్చు మొత్తం మీద ఆ నిన్నటి వరకు కూడా కలర్ ప్రింట్లో ఉన్నా కానీ ఇవాళ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. ఖచ్చితంగా అన్నింటినీ పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా డిసెంబర్ 31 జనవరి 1 సెలవు దినాలుగా పరిగణిస్తున్నాం. ఆ రోజు కూడా అది ఉంది. చివరి రోజు 6వ తారీఖు చివరి రోజు. ఆ తర్వాత కూడా మండల కార్యాలయాల్లో కూడా అప్లై చేసుకునే వీలు ఉంటుంది. మొత్తం మీద ఆ దళార్లని నమ్మొద్దు, జిరాక్స్ షాప్లకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు. ఫామ్లన్నీ కూడా ఇంటి వద్దకే ఉంటాం. అదేవిధంగా సెంటర్లో కూడా ఫామ్లు అందిస్తామని కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.